రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి నేతలు అహర్నిశలు కృషి చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం పెట్టుబడులు రాకుండా ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు. ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాకుండా స్వయం ఉపాధి కింద తోపుడు బండ్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అంతకన్నా బాగా పనిచేస్తా ఉంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా, జాబ్ క్రియేట్ చేయాలా, ఈ రోజు అందరికి కూడా ఉపాధి కలగాల, మా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. గతంలో మన రాష్ట్రాన్ని విస్మరించారు, ఎవరు కూడా దగ్గర రాలేదు, వచ్చిన వారిని కూడా కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదు. ఆయన ఆ రోజు అపోలో టైమ్స్ వస్తాంటే రానియలేదు, ఇండస్ట్రీస్ మీద ఏ రకంగా ఖర్చు తీసుకున్నాడు. కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు. ఆయన ఇంకా ఏదో మేము వస్తాం, మీ తోలు తీస్తాం, మీ గుడ్డలు తీస్తాం ఎందుకు మాట్లాడతాడు ఆయన. అదేవిధంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకైతే దాదాపుగా గత ప్రభుత్వంలో కేవలం 420 కోట్లు వస్తే ఈ ప్రభుత్వంలో దాదాపుగా 718 కోట్ల రూపాయలు వచ్చాయి. బీసీఈలో ఉండేవారికి, బీసీబీలో ఉండే దుద్దేకుల సోదరులు కానీ, అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కలిపి దాదాపుగా 850 కోట్ల రూపాయలు వేయడం జరిగింది.